ఒక మిస్ఇన్ఫర్మేషన్ ఆర్ ఒక ప్రాపగండా ఎంత ఘోరంగా పనిచేస్తుందో అనే దానికి ఎగ్జాంపుల్ అరవింద్ కేజ్రీవాల్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. 2022లో ఒక ఢిల్లీ లిక్కర్ పాలసీ అని చెప్పి తీసుకొచ్చారు. అందులో అవినీతి జరిగిందని చెప్పి ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక లొంగిపోయిన ఖైదీ అప్రూవర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేశారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు. బట్ 2 సంవత్సరాలు సిసోడియాని జైల్లో పెట్టి 5 నెలలు కేజ్రీవాల్ని జైల్లో పెట్టి లాస్ట్ సాధించింది ఏంటంటే ఎటువంటి ఆధారం ప్రొడ్యూస్ చేయలేకపోయింది సిబిఐ, ఈడీ బిఫోర్ ద కోర్ట్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయిపోయి ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్కి దాసోహం అయి ఉంటే వాళ్ళపైన కేసే అయి ఉండదు కాదు. బట్ దే రెసిస్టెడ్. సో క్వశ్చనింగ్ ద గవర్నమెంట్ ఈస్ నాట్ యాంటీ నేషనల్. వీ హ్యావ్ టు రెసిస్ట్ ద regime if we are innocent. So truth will always triumph.